ఏమిటి ఏమిటి నువ్వు అనేది? మా పూజ గురించా? ఇంకా పూజ ఏమిటండి? పూజ దరిద్రం. అది మీ కొంపలో అడుగు పెట్టకముందే, మీ అబ్బాయిని ఒళ్ళో వేసుకోకముందే మరొకటితో భాగవతం సాగించింది. అది మీకు తెలియకుండా అమాయకంగా డాన్సులాడి ఇప్పుడు తాళి కట్టించుకోబోతోంది. దరిద్రం. నోర్మై, శుభం అంటూ కాసేపట్లో పెళ్లి కాబోయే పిల్ల మీద అప్పనిందలు వేసి ఆ పిల్ల బ్రతుక అలరిపాలు చేయాలనుకుంటున్నారా? అలా మమ్మల్ని అందరినీ తిట్టే బదులు కళ్ళ ముందే ఉందిగా అడగండి. అడగండి. ఈ ఫోటోలో పెద్ద మనిషి ఎవరు? ఈయన గారి ఫోటోని ఎంత జాగ్రత్తగా ఎందుకు దాచుకుందో, ఎందుకు ముద్దులు పెట్టుకుంటుందో అడగండి. పూజ, ఏమిటిది? ఈ ఫోటోలో ఉన్నదెవరు అని అడిగితే ఏదో కట్టుకథ చెబుతుంది. దరిద్రం. రంకు నేర్చింది బొంకనే వదకండి. మారుతురావు గారు, ఏ ఫోటోలో వ్యక్తిని ఆ కింద రాసిన రాతని చూసి కూడా ఇంకా దాన్ని ప్రశ్నించడం దరిద్రం. మీ అమాయకత్వం కాబట్టి ఏమిటండి? అమ్మో అమ్మో, ఎంతటి జగజ్జానా! మంచ కింద ఒకటి దాచిపెట్టి గల్లో మరొకటి పిలవగలరు. ఇలాంటి దాన్ని ముహూర్తం పెట్టి పెళ్లి చేయడం కాదు, నరికి పోగులు పెట్టాలి. నిత్యాపల్లంటే నా సూర్యచంద్ర బ్రతుకు కాసేపట్లో నిప్పుల పాలయ్యేది. అత్తయ్య, నేను చెప్పేది నువ్వేం చెప్పకుండా. పూజ 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 తలుపుది పూజ తలుపుది తలుపుది వెళ్ళదు పూజ పూజ వెళ్ళిపోతున్నావా పూజ పూజ వెళ్ళదు పూజ వద్దు పూజ వెళ్ళదు పూజ పూజ ప్లీజ్, అంకుల్ వచ్చాక వీళ్ళందరూ పడి చెప్తాం. అవును పూజ, పూజ వెళ్ళడానికి ప్లీజ్ పూజ, వెళ్ళొద్దు పూజ. వెళ్ళిపోతే మేము ఉండలేం పూజ. ప్లీజ్ పూజ, పూజ వెళ్ళొద్దు పూజ. పూజ ప్లీజ్ వెళ్ళొద్దు పూజ. లోపలికి రండి. ఇదిగో పంతులు గారు, దరిద్రం వెళ్తున్నా. మాకింకా ఇక్కడ పని ఉంది బాబు. ఆ పిల్ల వెళ్ళిపోతే ఇక పిల్లలేరా? మా అమ్మాయో. దరిద్రం మా అమ్మాయో. ముద్రష్టం నా కూతురు. ఎవరో ఒకరినిచ్చి ఈ పెళ్లి జరిపిస్తాం. ఒరే శరత్, మనం పూజను పట్టుకుని ఎలాగైనా ఆపాలరా. అవును, మన ఇద్దరం పూజని ఆపేద్దాం. పద పద.